నియోజకవర్గాల్లో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఓడిపోయిన ఎమ్మెల్యేలను అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని రేవంత్ పిలుపునివ్వడం సరికాదన్నారు. 4 రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగియడం ఏమిటన్నారు. క్వశ్చన్ అవర్, 0 ఓవర్ మీద స్పష్టత లేదన్నారు కడియం శ్రీహరి. ఈఏసీ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకొక 4 రోజులు మాత్రమే సభను నడపాలనే నిర్ణయానికి వాళ్ళు వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. మీరు పూర్తి బడ్జెట్ పెడుతున్నారా, ఓటాన్ అకౌంట్ పెడుతున్నారా అని అడిగినప్పుడు మేము ఓటాన్ అకౌంట్కే వెళ్తున్నామని చెప్పారు. శ్వేతపత్రాలు పెట్టి చర్చ పెట్టినా లేకుంటే ఏదైనా షార్ట్ డిస్కషన్ తీసుకున్నా ఇంకా కొన్ని రోజులు సభను నడపవలసి వస్తుంది కదా. ఈ 4 రోజులలోనే ఇవన్నీ ఎలా జరుగుతాయని నేను అడిగినప్పుడు అవసరమైతే 13వ తారీఖు నాడు మరొకసారి బీఏసీ కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి బీఏసీని ముగించారే తప్ప 13 బియాండ్ 13th ఫిబ్రవరి సభ నడుపుతామని మాత్రము వాళ్ళు హామీ ఇవ్వలేదు. దాన్ని బట్టి అర్థమవుతున్నది ప్రజా సమస్యల పైన కొత్తగా ఎన్నికై వచ్చిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకు సంబంధించిన అనేక విషయాలను సభ దృష్టికి తీసుకురావాలి, వాటికి పరిష్కారం కనుగొనాలనే ఒక తపనతో ఆతృతతో ఉన్నారు. వారెవరికి కూడా అవకాశం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రజలకు సంబంధించిన అనేక విషయాలపైన షార్ట్ నోటీస్ డిస్కషన్ ద్వారా సభ దృష్టి తీసుకొద్దామంటే అది కూడా అవకాశం లభించే పరిస్థితి కనిపించడం లేదు. త్వరగా కొద్ది రోజులలోనే కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ మేరకు ఆ బడ్జెట్ను పాస్ చేయించుకొని అప్రాప్రియేషన్ బిల్ కూడా పాస్ చేయించుకొని సభను ముగించాలనే తొందరలో వాళ్ళు ఉన్నారు. దీన్ని తీవ్రంగా భారత రాష్ట్ర సమితి వ్యతిరేకిస్తున్నది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన నీటి ఎద్దడి, త్రాగునీటి సమస్య వస్తున్నది. చాలా గ్రామాలలో సాగునీటి సమస్య వస్తున్నది. కరెంటు అక్కడక్కడ పోతున్నది, అధికారికంగా కోతలు కూడా విధిస్తున్నారు. వీటన్నిటిపైన ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన చర్చ చేద్దామంటే అవకాశము లభించే పరిస్థితి కనిపించడం లేదు.